ఆటో రేటు ఖచ్చితంగా 12,000 ఇస్తానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ రేవంత్ రెడ్డి గారు 12,000 ఏం లేదు. గ్యాస్ సప్లై మా భక్తులకు మేమీ సరిపోతుంటే కానీ అది కూడా లేదు. బడ్జెట్లో సార్ ఒక ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తాను చెప్పి సార్ గవర్నమెంట్ 12,000 సంవత్సరాలు అయింది కానీ ఒక్క రూపాయి లేదు సార్ గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఆటో డ్రైవర్ 1 రూపాయి ఇస్తలేదు సార్. ప్రతి బడ్జెట్ కూడా పెట్టారు. ప్రతి ఆటో డ్రైవర్ 12,000 ఇస్తుంది గవర్నమెంట్ సీఎం చెప్పారు కానీ 1 రూపాయి కూడా లేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఆటో డ్రైవర్ ఖర్చు సార్. ఏదో సార్ మాట్లాడాలి ఆగేది కానీ ప్యాసింజర్ ఓలా ఊబర్ బుక్ చేస్తే ప్యాసింజర్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఎందుకు ఫోటో తీసుకుంటారు సార్. ఆ చాలా 7 రూపాయలు సార్. మరి ఎవరికంటే సార్ 7 రూపాయలు ప్యాసింజర్ ఉండగా మేము పోయాలి ఎందుకంటే ఫోటో తీసుకుంటూ 7 రూపాయలు డ్రైవ్ ఆ పని ఉండదు కదా సార్. మరి అది ఆన్లైన్ అదే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు 15,000 ఇచ్చింది సార్. సర్కార్ ఇచ్చి వేరే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిండు 15,000 ఇచ్చి 10 ఆటో డ్రైవర్కి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అక్కడ ఇచ్చి ఆటో డ్రైవర్కి. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతుంది కానీ 1 రూపాయి ఆటో డ్రైవర్కి. గవర్నమెంట్ ఏది బడ్జెట్లో ప్రతి ఆటో డ్రైవర్ 12,000 ఇస్తున్నారు అంటారు సార్. 1 రూపాయికి ఆటో డ్రైవర్కి. అందరికీ లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ అందింది సార్. 10, 15, 30 సంవత్సరాలు డ్రైవర్ అందరూ. కానీ ఆటో డ్రైవర్ల మీద అన్ని రూల్స్ పడేసి ఏం చేయలేదు గవర్నమెంట్ ఏం చేయాలంటే మా డ్రైవర్లకు లైసెన్స్ తీసేస్తుంది, గ్యాస్ తీసేస్తుంది, అన్ని జీవోలు పాస్ చేస్తుంది. కానీ డ్రైవర్ల జీవో ఒక్క జీవో కూడా పాస్ అయితే లేదు గవర్నమెంట్. 12,000 లేదు, గ్యాస్ సప్లై సరిగ్గా లేదు, డ్రైవర్లకు రోడ్డు మీద పార్కింగ్లు లేవు. రోడ్డు మీద ఎక్కడైనా షాప్ల ముంగడ పెట్టినా కానీ వాళ్ళు ఫోటో తీసుకుని అగ్గి చాలా లేకపోతుంది. ప్యాసింజర్ కోసం ఫోటో తీసుకుంటాం. చాలా దారుణంగా దారుణం ప్యాసింజర్ బుక్ చేస్తారు వరంగల్ చూసుకుంటే ఆ నిలబడమంటే ఫోటో తీసుకుంటున్నారు.